రీసెంట్ అప్డేట్ మనం చూడొచ్చు. మొత్తంగా 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 90 మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన సొంతం చేసుకుంది. మొత్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలకు గాను 90 స్థానాల్లో కాంగ్రెస్ తన హవా చూపిస్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా ముందంజలో ఉన్నప్పటికీ 90 స్థానాలను కైవసం చేసుకుంటుందా? వారి టార్గెట్ 85 నుంచి 90 ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూనే ఉంది. ఆ దిశగానే విజయం దిశగా పరుగులు తీస్తోంది కాంగ్రెస్ పార్టీ. మనం చూడొచ్చు మొత్తంగా 90 స్థానాలను 90 మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ పూర్తిగా విజయాన్ని తన సొంతం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం చూడొచ్చు 90 మున్సిపాలిటీలను తన కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రీసెంట్ అప్డేట్ మనం చూస్తున్నా మొత్తంగా 90 మున్సిపాలిటీలను తన సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికక్కడ గెలుపు బావుట ఎగురవేస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పినట్టుగానే ఖచ్చితంగా 85 నుంచి 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ సొంతం అవుతాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెబుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అంతకు మించి అన్నట్టుగా హస్తం పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మున్సిపాలిటీ ఎన్నికల్లో హస్తం పార్టీ తన హవా కొనసాగిస్తూనే ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పటికి రిజల్ట్ కంప్లీట్ గా మనం చూసినట్టయితే ఇప్పటికీ స్పష్టత వచ్చిన స్థానాలు 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో హస్తం పార్టీ తన హవా చూపిస్తుంది. మొదటి నుంచి కూడా మొత్తంగా 90 స్థానాలను కైవసం చేసుకుంది. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా. ఇక సంగారెడ్డి నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అందించడానికి. శ్రీనివాస్, ఎక్కడికక్కడ తన హవా చూపిస్తూనే వచ్చింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. దానికి తగ్గట్టుగానే 90 స్థానాలను ఇప్పటివరకు కైవసం చేసుకుంది కాంగ్రెస్. సో ఎలాంటి సంబరాల్లో మునిగి తేలుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా? పూర్తి అప్డేట్ ఏంటి? ఇంకా ఎంత టైం ఉంది పూర్తి కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ కావడానికి? నల్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేలుగా. కానీ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగినటువంటి తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ మాత్రం కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకుంది, హవా కూడా కొనసాగించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తన ఎమ్మెల్యే లేనటువంటి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ సారి మున్సిపల్ పీఠాలను అయితే కైవసం చేసుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గం అయినటువంటి జోగిపేట మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మొత్తం జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే అందులో 16 వార్డులు గెలిచి రికార్డు అయితే క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో 3 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం కాగా మరో వార్డులో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆనందోత్సవాలు అదేవిధంగా వారు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అయితే ఇక సంగారెడ్డి విషయానికి వస్తే సంగారెడ్డిలో మా జగ్గారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇటు కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి
మున్సిపాలిటీ అలాగే సదాశివపేట మున్సిపాలిటీ, ఇవి రెండు కూడా మేజర్ మున్సిపాలిటీలు. ఈ రెండు మేజర్ మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మాత్రం కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆ రెండు మున్సిపాలిటీల్లోనూ ఇటు మెజారిటీ మార్కును దాటి మున్సిపల్ చైర్మన్ పీఠాలను మాత్రం కైవసం చేసుకుని ముందే కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఈసారి జగ్గారెడ్డి తన రాజకీయ మార్కును అయితే చూపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అతను రెడీ అయ్యారు. ఎందుకంటే అందరికంటే ముందుగానే మున్సిపల్ నోటిఫికేషన్ రాకముందే, మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభం కాకముందే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్లను ఆయన సభ పెట్టి ప్రకటించారు. ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి క్యాండిడేట్లు ప్రకటించి ఆ తర్వాత వార్డుల్లో అభ్యర్థులను ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఉంటారో వారిని ఎంపిక చేసుకోవాలని చెప్పి జగ్గారెడ్డి అభ్యర్థుల ఎంపిక అక్కడ ఉన్నటువంటి జనాలు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి వదిలేశారు. దీంతో ఎవరైతే ప్రజల్లో జనాదరణ ఉన్నటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతన్నే అభ్యర్థిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చింది. దీంతో ఈసారి సదాశివపేట మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉంటే అందులో ఇప్పటికే 16 మున్సిపాలిటీలను మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉంటే 20కి పైగా వార్డు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే మామూలుగా మొదటి నుంచి ఇటు ఎంఐఎం అసదుద్దీన్ కావచ్చు, అక్బరుద్దీన్ వారు చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ ఒకవేళ మున్సిపల్ చైర్మన్ పీఠంలో తమ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాము, వైస్ చైర్మన్ పదవి కూడా తామే తీసుకుంటామని చెప్పి ఎంఐఎం ధీమా వ్యక్తం చేసింది. కానీ అటువంటి ఎంఐఎం పార్టీ సంగారెడ్డిలో మైనారిటీలు ఎక్కువ ఉన్న చోట కేవలం ఒక స్థానానికి పరిమితమై కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 స్థానాలకు పైగా కైవసం చేసుకుంది. ఇక జహీరాబాద్కి వెళ్తే కనుక జహీరాబాద్లోనూ ఈసారి కోహిర్లో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీదే మున్సిపల్ పీఠం అని కూడా గెస్ చేశారు. కానీ ఒక్కసారిగా ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. అక్కడ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగించింది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీకి వెళ్తే జహీరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉంటే మాత్రం చాలా హంగు ఫలితం అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 37 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒక వార్డు తేడాతో మాత్రం అసలు అది హంగేర్పడింది. దీంతో అక్కడ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అలాగే ఇటు నర్సాపూర్లో గత కొన్నేళ్లుగా కూడా మున్సిపాలిటీలో అసలు కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు. కానీ ఈసారి ఏకంగా 6 వార్డుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 15వ వార్డులో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సమాన ఓట్లు వచ్చాయి. సమాన ఓట్లు రావడంతో మాత్రం వారిద్దరికి రికౌంటింగ్ చేశారు. రికౌంటింగ్ చేసినా కూడా సమాన ఓట్లు రావడంతో మాత్రం టాస్ ద్వారా అయితే విజేతను నిర్ణయించారు. టాస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి గెలుపొందడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 5 స్థానాలకు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ పార్టీ 4 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ అయితే ఇవ్వలేదు నర్సాపూర్లో. దీంతో అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు ద్వారా అయినా కూడా నర్సాపూర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అనుకున్నా కూడా అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉండడంతో మాత్రం మరో వార్డు గెలిస్తేనే కనుక అక్కడ వారు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇటు మెదక్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య అయితే పోట కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మెరుగైన ఫలితాలు సాధించింది. నల్లి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మొత్తంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు దూకుడుగా వెళ్తోంది. 90 మున్సిపాలిటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్పటికే 48 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ధర్మపురి కోస్గిలో క్లీన్ స్వీప్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. అటు నందికొండ, చిట్యాల, బీంగల్, మరిపెడ, డోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, జోగిపేట, మంతని, బిచ్కుంద, మదిర, అశ్వరావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం, కల్లూరులో కూడా కాంగ్రెస్ విజయం